పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పచ్చి మామిడికాయ పచ్చడి లాస్ట్ ఇయర్ మన ఎపిసోడ్స్లో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసామండి. ఈ తోతాపూరి కాయలు వస్తాయి కదా, కలెక్టర్ కాయ అంటారు, చిత్తూరు కాయ అంటారు, హైదరాబాద్లో తోతాపూరి అంటారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వీటితో పచ్చడి చాలా బాగుంటుందండి. అతి పుల్లగా ఉండదు, ఒక మాదిరి పులుపు ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. బాగా అసలు అన్నమంతా దాంతోటే తినేస్తాం. దీనికి ఏంటంటే పచ్చిమిరపకాయలు వేయకుండా చక్కగా మంచి ధారాళంగా ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. రుబ్బగలిగితే ఓపికన్న అమలక్కలు చక్కగా రుబ్బేసుకోండి, లేదా మిక్సీలో వేసుకోవటమే, మనకు అదే ఈజీగా అయిపోతుంది. ఒక 2 నిమిషాల్లో పచ్చడి అయిపోతుంది కదా. చిన్న తిరగమాత పెడదాము. అంత చిన్న ఏం కాదండి, ఆయిల్ వేస్తేనే బాగుంటాయి పచ్చళ్ళు. ప్రిఫరబుల్లీ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా ఊరగాయలకి నువ్వుల నూనె వాడుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్స్ వాటితోటి పచ్చడికి రావాల్సిన మంచి రుచి రాదు. ఒక బాటిల్ అంటే రెగ్యులర్గా నువ్వుల నూనెలు అలవాటు లేకపోయినా 1 లీటర్ కొనుక్కుని ఓ పక్కన పెట్టుకుని ఈ పచ్చళ్ళప్పుడు తర్వాత పులుసు కూరల తాలింపులకి కనుక వేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యం కూడా నువ్వుల నూనె వాడకం. దీనికి ఏంటంటే జనరల్ పచ్చళ్ళు వేసినట్టుగానే మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ వాళ్ళు కనుక అయితే వెల్లుల్లిపాయలు ధారాళంగా తాలింపులో వేసుకోవచ్చు. ఈ పచ్చడిలో అయితే నేను వేయను. ఒక 1/2 స్పూన్ మెంతులు వేద్దాము. మెంతులు కొంచెం ఎరుపు రంగుకి రాగానే ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఆవాలు చిటపట్లాడుతూనే ఒక 1/2 స్పూన్ మినపప్పు. ఇది చాయిస్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక చిటికెడు ఇంగు వేద్దాము. మిర్చి కొంచెం చివరికి వేస్తానండి, ఎందుకంటే ఎండుమిర్చి కొంచెం కూడా నల్లబడద్దు, ఎర్రగా ఉండాలి, అప్పుడు పచ్చడి రంగు చాలా బాగుంటుంది. అన్నీ వేగిపోయాక ఎండుమిరపకాయలు ధారాళంగా వేయించండి. మన దగ్గర 2 కాయల ముక్కలు ఉన్నాయి, ఈజీగా ఒక 20 నుంచి 25 ఎండుమిర్చి వరకు పడతాయి. కాయలు చూసుకోండి, మీకు కారం గల కాయ అయితే బాగుంటుంది. ఎండుమిర్చి వేస్తే పచ్చడి బయటే పెట్టచ్చండి, 3 డేస్ చక్కగా ఉంటుంది. పచ్చిమిర్చి వేస్తే మాత్రం ఎండాకాలం కదా కొంచెం డౌట్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మిరపకాయలు వేగిపోయాక ఒక చిటికెడు పసుపు, తర్వాత ఒక కొత్తిమీర రెబ్బ, ఇది కూడా రుబ్బేస్తామండి, వేసేసేయండి. స్టవ్ ఆపేయండి. పోపు కొంచెం చల్లారనిచ్చి మిక్సీలో వేసేయండి. తాలింపుని మిక్సీ జార్లో వేసేసాను. సరిపడా ఉప్పేసి ముందోసారి దీన్ని గ్రైండ్ చేసేద్దాము. కారం మెత్తగా నలిగిపోయింది. మామిడికాయ చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసేద్దాము. రోట్లో రుబ్బేటట్టయితే నిజానికి ఇంకో మెథడ్ చేయొచ్చండి. మనం ఈ కూరం ఉంటుంది కదా, దాంతో సన్నగా కూరేసుకుంటే ఆ గ్రైండ్ చేయడం చాలా హాయిగా ఉంటుందండి. కూరడం ఓ పని, ఇది ఇంకో పని ఇలా అనిపిస్తుంది ఏమోనండి, నేను ముక్కలు చేయమన్నాను. పచ్చడి ఒకవేళ మనకి పల్చగా కావాలనుకుంటే నీళ్లు మరగబెట్టి పెట్టుకోండి. మరి కాచని నీళ్లతోటి కనుక కొంచెం పల్చని చేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. చల్లటి నీళ్ళు పోయకండి, నిల్వ ఉండదు. దీని మీద పైన తాలింపు వేసుకోవటం ఎవరెవరి వాళ్ళ అలవాటండి. పైన కొంచెం మీరు వెల్లుల్లిపాయలు వాడదలుచుకుంటే కనుక కాస్త కరివేపాకు, ఆవాలు, కొంచెం నూనెతో తిరగమాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది తాలింపు నూరిన పచ్చడే కాబట్టి దీనికి ప్రత్యేకంగా పైన పోపులు ఏమీ అవసరం లేదండి. చక్కగా వేడివేడి అన్నంలో లేదా చల్లటి అన్నంలో అయినా సరే నెయ్యి లేదా పప్పు నూనెతోటి చాలా బాగుంటుంది.